నిమ్స్ ఆసుపత్రిలో ప్రమాద ఘటనపై అధికారులు దర్యాప్తు చేయగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీడీ సిగరెట్ వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. గత కొంతకాలంగా 5వ ఫ్లోర్ ఖాళీగా ఉండడంతో అక్కడ చెత్తను వేస్తున్నారు. అయితే కొంతమంది 5వ ఫ్లోర్లో సిగరెట్ బీడీ తాగి విసిరేయడంతో చెత్తకు నిప్పు అంటుకుని ఆ తర్వాత విద్యుత్ వైర్లకు నిప్పు అంటుకున్నట్లు అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. ఇదిలా ఉంటే మంటలు వ్యాపించిన గంటలోనే అగ్ని ప్రమాదాన్ని అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. నిమ్స్ లో అగ్ని ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, పంచగుట్ట నిమ్స్ హాస్పిటల్లో అత్యవసర వైద్య విభాగంలో అగ్ని ప్రమాద ఘటనకు సిగరెట్ కారణాన్ని అధికారుల దర్యాప్తులో తెలిసింది. సిగరెట్ ను కాల్చి అక్కడే చెప్పులు వేయడంతో అగ్ని ప్రమాదం జరిగిందని దర్యాప్తు అధికారులు నిర్ధారణకు వచ్చారు. బీడీ సిగరెట్ కేర్లెస్ స్మోక్ వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లుగా అధికారులు ఇప్పటికే గుర్తించారు. శనివారం సాయంత్రం అత్యవసర వైద్య విభాగంలోని 5వ అంతస్తు ఆడిటోరియంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కిటికీల నుంచి దట్టమైన పొగ బయటకు రావడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే గంటలోపే మంటలు అరెస్ట్ చేశారు. 5వ అంతస్తులో రోగులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పొగ కంట్రోల్లోకి వచ్చాక అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో కూడా దర్యాప్తు అధికారులు పూర్తిగా విచారణ చేపట్టారు. అయితే ఈ దర్యాప్తులో కొన్ని కీలక అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. లిఫ్ట్ పక్కన ఉన్న చెత్తలో తాగిన బీడీ సిగరెట్ వేయడం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని చేశారు. అలాగే బీడీ సిగరెట్ కేర్లెస్ స్మోక్ వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు అయితే గుర్తించారు. మొదట సిగరెట్ తో చెత్త అందుకుని ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ వైర్ పట్టుకుందని నిర్ధారించారు. 5వ ఫ్లోర్ లో ఖాళీగా ఉండడంతో సిబ్బంది అక్కడే చెత్తను పడేస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది అగంతకులు ఆ ప్రదేశంలో సిగరెట్ తాగి అదే చెత్తలో ఆ సిగరెట్ వేయకుండా ఈ అగ్ని ప్రమాదం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. మొదటి సిగరెట్ చెత్తలో వేసి ఆ తర్వాత అక్కడ మండలం వ్యవస్థతో ఎలక్ట్రిసిటీ వైద్యులు అందుకుందని దర్యాప్తు అధికారులు అయితే గుర్తించారు. ఇప్పటికే ఆ సిగరెట్ తాగిన వ్యక్తుల కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని కూడా చేస్తున్నారు. రైట్ మణికంఠ, థ్యాంక్ యూ.